అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది రద్దు చేయడానికి ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లుని పీడిఎఫ్ గా మేము పూర్తిగా బలపరుస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ప్రధానంగా సివిల్ కోర్టులకి స్థానం లేకుండా చేశారు. మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ప్రజాస్వామ్యంలో కోర్టుకి స్థానం లేకుండా చేస్తే ఎలా అధ్యక్ష? అందుకని ఈ బిల్లుని మేము పూర్తిగా బలపరుస్తున్నాం. అయితే అధ్యక్ష, మీ ద్వారా 2 విషయాలు ప్రభుత్వం దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2 కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ అధ్యక్ష. ఎందుకంటే రెవెన్యూ మంత్రి గారు ల్యాండ్ సర్వే కానీ రీసర్వే కానీ చేయటానికి త్వరలో ముఖ్యమంత్రి గారితో వారు చర్చించబోతున్నారు. ఆ సందర్భంగా ల్యాండ్కు సంబంధించి ఈ 2 అంశాలు వారి దృష్టిలో పెట్టదలుచుకున్నాను. మొదటిది, గత సంవత్సరం డిసెంబర్ 19న జీవో నెంబర్ 596 తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది అసైన్డ్ యాక్ట్ అమెండ్మెంట్ గా తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చారు. 20 ఏళ్ల పైబడిన అసైన్డ్ భూములకి శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని చట్టం సవరణ చేశారు, మీకు తెలుసు. దాన్ని అమలు చేయడానికి 596 జీవో తీసుకొచ్చారు. 596 జీవో ప్రకారం 20 ఏళ్ల అసైన్మెంట్ దాటిన భూములు నిషేధ జాబితా నుంచి తొలగించి వాటిని రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. ఇందులో 1,12,000 ఎకరాల చుక్కల భూములు కూడా ఉన్నాయి అధ్యక్ష, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 21 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1,12,000 చుక్కల భూములు అన్నీ కూడా అన్యాక్రాంతం జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. జీవో నెంబర్ 596 రాగానే లాస్ట్ డిసెంబర్లో 40,000 ఎకరాలు అసైన్డ్ భూముల్ని 22A నుంచి తీసేసి ప్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. అంటే పెద్ద భూ కుంభకోణం ఇది జరుగుతుంది. అందుకని ఈ ప్రభుత్వం 596 జీవోకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క విధానం ఏంటి ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుతుంది. 2వ అంశం అధ్యక్ష, గతంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ SEZ చట్టం చేశారు, స్పెషల్ ఎకనామిక్ జోన్. SEZ చట్టం కింద రైతుల భూములు కొన్ని వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో కూడా తీసుకున్నారు, నెల్లూరు కానీ ఇతర ప్రాంతాలు. వాస్తవంగా SEZ చట్టం ప్రకారం రైతుల భూములు తీసుకుని 5 ఏళ్లలోగా కనుక అక్కడ పరిశ్రమ పెట్టకపోతే రైతులకి వెనక్కి ఇవ్వాలి అధ్యక్ష. కానీ రాష్ట్రంలో అది జరగలేదు. ఈ రోజుకి ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతమై వాళ్ళు అనుమతి పొందారు, పరిశ్రమ మాత్రం పెట్టలేదు. అనుమతి పొందిన వాడి దగ్గర ఆ భూములు ఉంది. ఆ భూములన్నీ కూడా పరిశ్రమలు పెట్టిన భూములన్నీ కూడా రైతులకు చెందేలాగా కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుతూ ఈ 2 సూచనలు వారికి చేస్తూ ఈ బిల్లుకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.